అంత మౌలికమైన పని చేయగలరా? వాళ్ళ పగా ప్రతీకారాలలో ఎవరైనా వాళ్ళ గేమ్లో ఎవరైనా ఒకళ్ళిద్దరు క్యారెక్టర్లు ఉంటే ఆ కమ్మధర్మంలో లేడు నాగార్జున, వాళ్ళ నాన్న కూడా లేడు, అక్కినేని నాగేశ్వరరావు కమ్మ గుంపులో లేడు. సో ఇప్పుడు హైడ్రా అనేది సిన్సియర్గా ఎంక్రోచ్మెంట్ కోసం హైడ్రా ఎట్లా అవుతుంది సార్? అది హైడ్రా అనేది అది చేయాలంటే 50% హైదరాబాద్ని ఎంక్రోచ్మెంట్ నుంచి బయటికి ప్రయత్నం ఇప్పుడు మొదలైంది ఎన్ కన్వెన్షన్తో అనుకోలేము. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు నాగార్జున అనేది ఒక సింబాలిక్ చూపిస్తున్నారు. అది కూడా ఎందుకు చూపించారంటే నాగార్జున కమ్మధర్మంలో లేడు, ఆయన వాళ్ళ అక్కినేని నాగేశ్వరరావు కమ్మధర్మంలో లేరు. వాళ్ళు అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీ రామారావుకు క్వైట్ అపోజిట్. వాళ్ళు కాంగ్రెస్ ఫ్యామిలీ అప్పట్లో. తర్వాత ఇప్పుడు న్యూట్రల్గా వాళ్ళు కమ్మ గుంపులో లేరు, వాళ్ళు కేజీఎఫ్లో లేరు కాబట్టి చంద్రబాబు నాయుడు నుంచి ఎక్కడి నుంచి ఒత్తిడి లేదు, ఒక ధమ్కి ఇచ్చారు ఆయనకి, అంతే. ఏమున్నది అందులో? దాన్ని చూపిస్తే విప్లవం కాదు కదా. హస్మత్పేట పోయి అక్కడ 30 ఏళ్ళ నుంచి ఉన్న కూలీనాలు చేసుకునేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు లేదా మరొక దగ్గర బీసీ ఎస్సీ ఎస్టీలను ముట్టుకోవద్దు కదా, తప్పు కదా అది. ఎవరి ద్వారా ప్రభుత్వం ఏర్పడిందో ఆ ప్రభుత్వం, వాళ్ళ ద్వారా ఏర్పడిన ప్రభుత్వంలో అలాంటి ప్రజల యొక్క చిన్న చిన్న ఇండ్లని, మధ్యతరగతి పేద వర్గాల యొక్క ఇండ్లకి నోటీసులు ఇవ్వడం, వాళ్ళని కూలుస్తామని బెదిరించడం, ఇలాంటివి చేస్తే ఎట్లా? ప్రసాద్ ఐమాక్స్ బఫర్ జోన్లో లేదా? హెచ్ఎండిఏలో మనం అక్కడ ఉప్పల్ బగాయత్ అంతా ఉంది కదా, ఆ బగాయత్ ఎందులో ఉంది? మూసీ నది పక్కన ఒడ్డున ఉంది. అది ఎట్లా లేఅవుట్ చేసి అమ్మారు? ఈ మాటకు వస్తే లక్షల కోట్ల రూపాయలు హైదరాబాద్లో ఎంక్రోచ్మెంట్ అయినాయి. అవన్నీ చేయడం కాదు, అంతా ఒక గేమ్కి సంబంధించింది. వాళ్ళు ఎప్పుడైనా హైడ్రాని ఎక్స్పోజ్ చేస్తారు. ఆ సబ్జెక్ట్ వద్దనుకుంటే ఇప్పుడు చాలా మంది పులి మీద స్వారీ అంటున్నారు. పులి లేదు, స్వారీ లేదు అక్కడ. మీకు హైడ్రా అనేది ఒక ఎక్స్పోజ్ సబ్జెక్ట్. మళ్ళీ ఆ ఎక్స్పోజ్ జీరో చేసిండ్రు అనుకోండి, మీరు హైడ్రా గురించి ఆలోచించరు. మళ్ళీ టెలిఫోన్ ట్యాపింగ్ లాంటివి వస్తాయి, డైవర్షన్ అవుతుంది. మళ్ళీ ఈ ప్రజలు దాని గురించి ఆలోచించరు. అందుకని పులి లేదు, స్వారీ లేదు. ఇది సిపిఐ నారాయణ గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు, పులి మీద స్వారీ చేస్తుండవు రేవంత్ రెడ్డికి చాలా పెద్ద ఎత్తున అభినందనలు వస్తున్నాయి దీనిపైన. అదే అంటే నారాయణ గారిని, సిపిఎంని, ఈ పార్టీలని మనం వాళ్ళని శ్రామిక వర్గంగా మేమైతే గుర్తించట్లే కాదా? లేదు, వాళ్ళ నేపథ్యం అంతా వాళ్ళ అగ్రకుల పార్టీల వర్గాలంతా ఒకటే. వాళ్ళు ఏదో భిన్నంగా శ్రామిక పేద వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కాదు. వాళ్ళు కాకపోవచ్చు కానీ ఆ వర్గాల కోసమే పనిచేస్తున్న పార్టీలకు నాయకత్వం వహిస్తున్నారు. ఆ వర్గాల కోసం పనిచేస్తే సిపిఐ సిపిఎం పార్టీలు కమ్మపీఠాలు ఎట్లా పునాది వేసుకొని కూర్చుంటే? 70 ఏళ్ళ నుంచి కమ్మోళ్లే కదా ఆ పార్టీలకు నాయకులు.